హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు తాసిరీస్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ యమ్మీగా క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. స్వీట్ తినని వాళ్ళకు కూడా ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా క్యారెట్ హల్వా చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకున్న కాజు, బాదం మరియు పిస్తాని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత తురిమిన 2 కప్పుల క్యారెట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు క్యారెట్ సరిగ్గా ఉడికేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా కరిగేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేయాలి. ఆ తర్వాత కాచిపెట్టుకున్న 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత థిక్గా ఉంటే క్యారెట్ హల్వా అంత టేస్టీగా ఉంటుంది. పాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన టేస్టీ క్యారెట్ హల్వా రెడీ.